నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజ్ చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, మొన్న కుప్పంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న స్థానంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి అతి కిరాతకంగా 80,000 రూపాయల కోసం ఆమెను చితకబాదారు. అదేవిధంగా పిల్లల ముందే ఆమె కొట్టడంతో పిల్లలు కూడా లబోదిబ్బం అంటూ ఏడుస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు సార్ మీరు? అంటే ఆ సంఘటన బాగా వైరల్ అయింది. అంటే ఆ సంఘటనకు సంబంధించి 2-3 ఇన్పుట్స్ మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే అది కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. మండే నాడు తిమ్మరాయప్ప అనే ఆయన ఒక మనీ లెండర్ దగ్గర, మనీ లెండర్ పేరు మునికన్నప్ప, ఒక 80,000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేసి అప్పు తీర్చలేకపోయాడు, గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తిమ్మరాయప్ప భార్య శిరీష పాపం గ్రామంలోనే ఉంటూ 2 పిల్లల్ని పెట్టుకుని రోజువారీ కూలి పనులకు వెళ్తూ తన భర్త తీర్చాల్సినటువంటి అప్పుని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఒకరోజు శిరీష రోజు మండే నాడు పిల్లవాడితో, 5 ఏళ్ల పిల్లవాడితో కనపడేసరికి ఆ మనీ లెండరు మునికన్నప్ప అప్పు వసూలు కోసం ఆ అమ్మాయిని చెట్టు కట్టేసి దాడి చేయటం అనేది జరిగింది. నాకు నిజంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు నేను చాలా సెన్సిబుల్గా ఫీల్ అయ్యాను. ఆ పిల్లవాడి ఏడవటం అనేది, ఎక్కి ఏడవటం, నిస్సహాయమైనటువంటి ఒక పరిస్థితిలో ఏడవటం అనేది నాకే చాలా బాధ కలిగించి నేను వీడియో చూడటం కూడా మధ్యలో ఆప్ చేశాను. అంటే అది సహజంగా నా మీద, ఒక జర్నలిస్ట్ మీద, ఒక 40-50 ఏళ్ల స్టాండింగ్ ఉన్న నా మీదే అంత ఇంపాక్ట్ కలిగించినప్పుడు సహజంగా ఆ సంఘటన మొత్తం ప్రజానీకం మీద ఎలా కలిగిస్తుంది, ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది ఇవాళ ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఏంటంటే గవర్నమెంటు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కొన్నిసార్లు గ్రౌండ్ లెవెల్లో పోలీసుల ఎక్సెసెస్ ఉన్నాయి. తెనాలి సంఘటన చూసాము. 3 యువకులను తీసుకొచ్చి అత్యంత దారుణంగా లాఠీలతో కొట్టారు. పైగా దాన్ని వీడియో తీసి ప్రదర్శించారు. ఇవి వైరల్ అవుతున్నప్పుడు జనరల్గా ఆటోమేటికల్లీ అది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక దీన్ని ఒపీనియన్ బిల్డింగ్ కావడానికి ఇమ్మీడియట్గా ఒక సంఘటన వల్లే జరిగిపోతుందని నేను అన్ను కాదు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి సంఘటనలు ఇవాళ బాగా వెలుగులోకి వస్తున్నాయి. కనుక సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధంగా ఉంది కనుక దానివల్ల ప్రభుత్వాలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అనేది బాగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యక్తి స్థాయిలో కూడా అంతే డ్యామేజ్ జరుగుతుంది. మనం ఆ మధ్య పికిల్స్, అలేఖ్య పికిల్స్ ఆవిడ మొత్తం దుకాణం బంద్ అయ్యే వరకు అది మరీ ఎక్సెసెస్ అట్లా కూడా జరుగుతున్నాయి. అంటే ప్రజలు జాగృతం కావడానికి, ఒక చైతన్యం కావడానికి, ఒక పాజిటివ్ వేలో కనుక మనం బాధితుల పక్షాన నిలబడటానికి సోషల్ మీడియా సానుకూలంగా కంట్రిబ్యూట్ చేస్తే దాన్ని హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ సంఘటన వల్ల ఏమైందంటే గవర్నమెంట్కి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోని గ్రామంలో జరిగింది కనుక న్యాచురల్గా అది ఆయనకి కొంత డ్యామేజ్ జరిగేటువంటి ఇది ఉందని ముందే గ్రహించాడు ఆయన కూడా. ఎప్పుడైతే పోస్టులు సర్క్యులేషన్లోకి వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడారు. అట్లాగే ఆ మనీ లెండర్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. కొంత ప్రభుత్వం నుంచి సహాయం జరిగింది. హోంమంత్రి కూడా ఆవిడతో శిరీష్తో మాట్లాడటం, ఇవన్నీ ఉపశమన చర్యలు తీసుకోవడము, డ్యామేజ్ కరెక్షన్కి కొంత ప్రయత్నం జరిగింది. ఇలాంటి సంఘటనల్లో గవర్నమెంటు జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం మినహా కొన్నిసార్లు మనము అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పటికీ కూడా ఒక ఆధిపత్య కులాలు కావచ్చు, లేదా మనీ లెండర్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ అనేది బెడద బాగా ఉంది. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే గవర్నమెంటు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎందుకని, వాళ్ళ వెల్ఫేర్ ఎందుకని గవర్నమెంట్ చూస్తున్నప్పుడు
ఆ కుటుంబాల ఆర్థిక స్థాయి ఎందుకు పైకి రావటం లేదు, ఇప్పటికీ మనీ లెండర్స్ మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది, స్వయం ఉపాధికి కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకొచ్చి చాలా యాక్టివ్ లోన్స్ ఇస్తున్నా కూడా పరిస్థితి ఇంకా మారకుండా మనీ లెండర్స్ మీద ఆధారపడటం అనే దాని మీద ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాకుండా ఒక దీర్ఘకాలిక ఆలోచన చేసి గ్రౌండ్ రియాలిటీస్ ప్రాతిపదికగా తగిన ఒక మెకానిజమ్స్ని, తగిన స్కీమ్స్ని ఇప్పటికైనా ఇంప్లిమెంట్ చేయటం వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్గా వాళ్ళకి న్యాయం చేయటం, లేకపోతే ఎవరైతే వాళ్ళని దండించారో వాళ్ళని పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఒక పద్ధతి. కానీ ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం ఎంత మేరకు ఇది మనం అంగీకరించాల్సింది? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ అప్పుకి ప్రభుత్వ సొమ్ముకి ఏంటి సంబంధం? గవర్నమెంట్ 5 లక్షలు సహాయం చేయటం అనేది ఒక మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఇది. చెట్టు కట్టేసిందంటే ఆ మహిళ మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి గ్రామంలో తలెత్తుకు తిరగలేని ఒక అవమాన భారాన్ని ఆవిడ ఎదుర్కొంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది కేవలము భర్త చేసిన అప్పు తీర్చుకో అని చెప్పి ఇచ్చిన డబ్బు కాదు. దీన్ని ఒక పరిస్థితులు వల్ల ఆవిడ దెబ్బతిన్నది కనుక ప్రభుత్వం మేము అండగా ఉన్నాము అని చెప్పి ఒక 5 లక్షలు మంజూరు చేయటాన్ని నేను పాజిటివ్గానే చూస్తున్నాను. ఆ రకంగా ఆ 5 లక్షల్లో 80,000 అప్పు తీర్చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక 4 పాడి పశువులను కొనుక్కుని భర్త కూడా వెనక్కి తిరిగి వచ్చి ఆ కుటుంబం బాగుపడితే మళ్ళీ అదే గ్రామంలో తన జీవనాన్ని కూడా తీసుకుంటే అది మంచి చర్యే. అంటే ఒక దీంట్లో నుంచి ఒక దెబ్బతిన్న ఒక కుటుంబాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి ప్రభుత్వ సహాయం ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇండివిజువల్గా ప్రభుత్వ సహాయం అంటే ఆటోమేటిక్గా ప్రజలు సహాయం చేసినట్టే. మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తాము కట్టినటువంటి పన్నుల రూపేణ వచ్చిన ప్రభుత్వానికి ఇచ్చిన ఆదాయంలోంచి గవర్నమెంట్ కొంత వితరణ చేసింది. అది చేయటం మంచిదే అని చెప్పి నేను అనుకున్నాను. ఎందువల్లంటే ఒక బాధిత మహిళకి అండగా ఉంటుంది, ఆర్థికంగా దన్ను ఇచ్చినట్టు ఉంటుంది, ఆసరాగా నిలబడ్డట్టు ఉంటుంది కనుక నథింగ్ రాంగ్. ఇప్పుడు 80,000 సరిపోయింది. 1 కోటి రూపాయలు అప్పు అయితే అప్పుడైనా సరే ప్రభుత్వం ఇలానే వాళ్ళు అప్పు ఇచ్చేసేదంటారా? ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేదంటారా? అండగా నిలబడతారు? హైపోథెటికల్ క్వశ్చన్స్కి మనము హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటాము. ఊహాజనితమైన ప్రశ్నలకి 1 కోటి రూపాయల అప్పు అయితే ఏం చేసేది, లేకపోతే మరొకటి ఏంటి, ఒక ఇండివిజువల్ కేసులో తీసుకున్న ఒక చర్య మీద మనం మాట్లాడగలం. కానీ మొన్న ఎయిర్ ఇండియా విమానం కూలినప్పుడు మరణించిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి కుటుంబానికి వాళ్ళు ఎయిర్ ఇండియా మేనేజ్మెంటు 1 కోటి రూపాయల చొప్పున సహాయం చేసింది. దాన్ని అట్లా హ్యూమెన్ యాంగిల్లోనే మనం చూడాలి. కానీ ప్రతిదాన్ని వి కాంట్ క్వశ్చన్. ఓకే రైట్. ఇంకోటి వచ్చేసి ఓవరాల్గా ఏదైతే అంటే గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి. లైక్ ఎట్లా అంటే ఈ అమ్మాయిల మీద రేపులు కానీ, లేకపోతే 30,000 అమ్మాయిల మంది మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి. బట్ ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. అప్పటికి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ అంటారు? మీరేం చెప్తారు? అంటే కేవలము ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు అధికారంలో ఉంది. గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు ఒకటి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఒకటి. 2 అలాంటి చర్యలు రిపీట్ కాకుండా ఎటువంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం అనేది ఈ రెండిటి మీదనే ఆ ప్రభుత్వాల లేదా ఆయా పార్టీల ప్రభుత్వాల భవిష్యత్ అనేది ఆధారపడుతుంది. ప్రజలు గమనిస్తూ ఉంటారు. స్కాటర్డ్గా అనిపించవచ్చు కానీ ఏ ఇన్స్టెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎక్సెస్ జరిగాయి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని కోవిడ్ టైంలో తీసుకుని పోలీసులు హింసించడం అనేది, ఇవన్నీ కూడా ఆయన గవర్నమెంట్కి ఎట్లయితే నెగిటివ్గా పనిచేశాయో చంద్రబాబు గవర్నమెంట్లో ఆయన ప్రమేయం ఉండకపోవచ్చు. కానీ కింది స్థాయి అధికారుల వల్ల కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి పెత్తందారిల నుంచి కావచ్చు, జరిగే ఈ చర్యల మీద ఎంత కఠినమైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా బాధితులకు మనం రిలీఫ్ ఇస్తున్నాము, ఉపశమనం ఇస్తున్నాము, రికరెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగకుండా, మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఎలా స్ట్రిక్ట్ ఆదేశాలు అందిస్తున్నాము అనేది. పోలీసులు ఎక్సెస్ జరిగిందనుకోండి,
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. మీరు మాత్రం ఇలా జరిగితే మాత్రం ఈసారి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు పోలీసులు తమ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడి అల్టిమేట్గా ఏంటంటేనండి ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అండి. ప్రజలు బాగుండాలి, ఆ ప్రజల సంక్షేమం అనేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీతో వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, లైక్ కొన్ని బెనిఫిషరీస్ ఉందా మీరు చెప్తున్నారు కదా, ఏంటి అది? అది చెప్పాను కదా, ఏంటంటే రెమిడియల్ మెజర్స్ అవి తీసుకున్నారు, ఇమీడియట్ డ్యామేజ్ కరెక్షన్ అనేది తీసుకున్నారు. అది అల్టిమేట్గా ఒక్కొక్కసారి చూడాలి. ఇట్లాంటివి ఏంటంటే వరుసగా పైలప్ అయిపోతూ ఉంటే జగన్మోహన్ ప్రభుత్వానికిను చంద్రబాబు ప్రభుత్వానికి ఏమిటి కంపారిజన్ అనేది వస్తుంది. గ్రాడ్యువల్గా చాపకంద నీరులా ఉంటుంది ఒపీనియన్ అనేది వాళ్ళ డెమోక్రసీలో. రేపు ఆటోమేటిక్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ఎలా టర్న్ అవుతుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.